రోజు ఈటల రాజేంద్ర గారు అక్కడ కూర్చున్నారు, ధర్నా చేశారు. ఏలటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఈరోజు చైతన్యపురికి సంబంధించి కానీ అక్కడ మొత్తం టోటల్ అంటే ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో ఉన్నటువంటి అంటే నదీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఇళ్ళు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి, 30-40 సంవత్సరాల క్రితం ఉన్నాయి ఇళ్ళు, ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు గగ్గోలం అంటున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. సో నాయకులు ఎవరు స్పందించాలంటే బీజేపీ ముందుండి ఎప్పటి నుంచి కూడా స్పందిస్తూనే ఉంది. సో ఏంటి నిజంగానే మరి ఇప్పుడు హైడ్రా వ్యవహరిస్తున్న తీరు మీద మరి ఏంటి మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది ఫైనల్గా? ముందుగా మీకు అలాగే యూటీవీ ప్రేక్షకులకి అలాగే ప్యానెల్ ఉన్న ప్యానలిస్టులకి నమస్కారం. ఒక్కటి ఏంటంటే హైడ్రా ముందు నుంచి కూడా కొంత వివాదాస్పదంగా ఉంది. ఎందుకంటే ఒక క్లారిటీ లేదు వాళ్ళ దగ్గర, ఒక ఏం చేయాలనేది కూడా తెలియదు, ఏదో ఒకటి చేద్దామని చేసి స్టార్ట్ చేశారు తప్పితే. ఒకటి మీ ద్వారా యూటీవీ ప్రేక్షకులు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటి, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో మూసి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇండ్లు కూలగొట్టాల్సిన అవసరం వచ్చింది, అర్జెంట్ ఏం వచ్చింది? రేపేమైనా ఎన్నికలు ఉన్నాయా? ఎందుకు కూలగొట్టాల్సి వస్తుంది? అర్జెంట్ ఏం లేదు కదా. ఇప్పుడే మొన్ననే ఎలక్షన్ అయినాయి, డిసెంబర్లో 10 నెలలు అవుతుంది. 10 నెలల్లో ఇచ్చిన హామీలు కానీ లేకపోతే ఇచ్చిన 6 గ్యారెంటీలు దాని గురించి ఆలోచించకుండా హైడ్రా పేరు మీద మరి టైం పాస్ చేస్తాం, సుందరీకరణ పేరు మీద సుందరీకరణ. నేను చెప్తా దాన్ని కూడా. ఒకటి ఫస్ట్ ఎందుకు కూలగొట్టాల్సి వచ్చింది? అర్జెంట్గా ఏముంది? అర్జెంట్ ఏముంది? ఇంకొక 1 ఇయర్ తర్వాత కూలగొట్టవచ్చు, ఇంకో 2 ఇయర్స్ తర్వాత కూలవచ్చు, అర్జెంట్ ఏం లేదు. రెండవది, ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? అవి లేవు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఎలక్షన్లు రేపొద్దున మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చి ఆ మున్సిపల్ ఎలక్షన్లో మేము గెలవాలి అనుకుంటే, ఏమైనా చేయాలనుకుంటే దాన్ని ఏమైనా ఉపయోగించుకోవాలనుకుంటున్నారా? మూడవది, దీనికి ఒకవేళ కూలగొట్టి ఈ నదీ పరివాహక ప్రాంతం ఏదైతే మూసీ నది ఉందో 58 కిలోమీటర్లు, ఆ సుందరీకరణ పేరు మీద ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగా ఏటీఎం లాగా ఏమైనా వాడుకుందాం అనుకుంటున్నారా? 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి. అంటే కేసీఆర్ గారిని అనుసరిద్దాం అంటున్నారా? అదొకటి. నాలుగోది, ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంది బిల్డర్స్ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై చేసి కట్టించారు. అక్కడ చాలా మంది కట్టిరు కూడా. అది మధ్యతరగతి ప్రజలందరూ కూడా చాలా మంది కొనుక్కున్నారు, బీదవాళ్ళు కూడా కట్టుకున్నారు, మరి అపార్ట్మెంట్లు కూడా కట్టుకున్నారు, చాలా మంది కొనుక్కున్నారు. అంటే లక్షలు ఖర్చు పెట్టి కొనుక్కున్నారు, 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు అట్లా. వాళ్ళ సంగతి ఏంటి? రేపొద్దున కూలగొట్టిన తర్వాత నేను 30 లక్షలకి నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అక్కడ ఇస్తా అంటే ఎందుకు పోతారు వాళ్ళు? డబుల్ బెడ్రూమ్ 3 పరిస్థితుల్లో లేరు. 3 కోట్లు 2 కోట్లు ఉండే బిల్డింగ్ నేను 30 లక్షలకి అక్కడెక్కడో ఇస్తా, మీరు అక్కడికి వెళ్ళమంటే ఎందుకు వెళ్తారు? టైం ఇవ్వాలి, మీరు టైం ఇవ్వాలి. ఒకవేళ కూలగొట్టాలంటే పెద్దోళ్ళకి కూలగొట్టాలి. ఎందుకు కూలగొట్టట్లేదు? పెద్దోళ్ళు ఎందుకు కూలగొట్టలేదు? ఓవైసీ బిల్డింగ్ ఎందుకు కూలగొట్టలేదు? 6 నెలలు టైం పిల్లలు ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ సంబంధించిన అంటున్నారు. సో దానికి ఒక రకమైనటువంటి కారణాలు చూపిస్తారు, చెప్పాలి. గవర్నమెంట్ కు ఒక పాలసీ మ్యాటర్ ఉంటే పిల్లలకు డిస్టర్బ్ అవుతుంది అకాడమిక్ ఇయర్ అంటే మీరు ఆల్టర్నేట్ ఒక బిల్డింగ్ పెట్టాలి. అది కూడా వస్తుంది, అది కూడా అంటున్నారు. ఒక బిల్డింగ్ చూసి పెట్టుకోండి, బట్ కూల్స్ వస్తే కంపల్సరీ కూల్ చేయాలంటున్నారు. ఓకే, అది ఒకటి. తర్వాత కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా, అది మొత్తం కూడా జనవాడ ఫామ్ హౌస్, అది కూడా FTL లో ఫామ్ హౌస్ 311 లో ఉంది సార్. FTL లో లేదు, ఓన్లీ గేట్ ఒకటి FTL కి వస్తుంది. అది కూడా కూలగొట్టాలి కదా, అక్కడ గేట్ కూడా కూలగొట్టాలి కదా అంటున్నా. అది కూడా కూలగొట్టాల్సిందే. మాది కాదన్నారా? నా ఫ్రెండ్ అన్నారుగా. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు 311 సార్ పల్లా రాజేశ్వర రెడ్డి ఇవన్నీ కూలగొట్టకుండా ఈ పేద ప్రజలు ఎవరైతే నివసిస్తున్నారో పరివాహక ప్రాంతంలో మూసీద్ అనే దగ్గర వాళ్ళకు కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో సమాధానం ఫస్ట్ చెప్పాలి. అర్జెంట్ ఏముంది? 6 నెలలు టైం ఇవ్వండి, 1 సంవత్సరం టైం ఇవ్వండి. ఎవరెవరు ఎక్కడెక్కడ కూలుస్తున్నారో, ఏ బిల్డింగ్స్ ఉన్నాయో, ఎంత కాస్ట్ ఉందో దాన్ని మొత్తం కూడా టోటల్గా వెరిఫై చేసిన తర్వాత, కాస్ట్ వేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఒప్పించి ఇవ్వాల్సింది. కానీ అర్జెంటుగా భయభ్రాంతులు చేసి చాలామంది పిల్లలు మరి ఫ్యామిలీ చాలామంది అక్కడ ఉంటా ఉన్నారు, చాలామంది చదువుకుంటా ఉన్నారు, ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు ఇమ్మీడియట్గా ఎక్కడికి వెళ్ళాలి? అది వాళ్ళు అది చేయాల్సిన పని కాదు. టైం ఇచ్చి చేస్తే మాత్రం డెఫినెట్గా రేపొద్దున హర్షిస్తారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య ఉండదు. రెండవది ఏంటంటే ఇప్పుడు వాటర్ అఫ్కోర్స్ ఈ మూసీలు మొత్తం కూడా వ్యర్థాలు వస్తూ ఉన్నాయి, అంతా కూడా ఆ ఏరియా అంతా కూడా బాగాలేదు. సో ఈ గండిపేట కానీ హిమాయత్ సాగర్ అనేది తాగే వాటర్ చెప్పాలంటే, ఆ తాగే దాంట్లో ఈ చెరువులలో వాటర్ ఎక్కడి నుంచో వస్తూ ఉంది, ఈ కలుషితం అవుతూ ఉంది. రెండవది ఏంటంటే దాని చుట్టూ ఉన్న మొత్తం కూడా ఇప్పుడు 111 జీవోలో ఉంది. 111 జీవోలో కూడా చాలా బిల్డింగ్స్ వచ్చినాయి, చాలా ఫామ్ హౌస్లు వచ్చినాయి.
వందల కొద్ది ఫామ్ హౌస్లు వచ్చినాయి, దాంట్లో స్విమ్మింగ్ పూల్స్ కట్టుకున్నారు, బిజినెస్ చేస్తూ ఉన్నారు చాలామంది. అవును. కానీ హెచ్ఎండి పర్మిషన్ లేదు, ప్లానింగ్ లేదు, ఆ డ్రైనేజ్ అంతా కూడా దీంట్లో కలుస్తూ ఉంది. వాటికి అది దానికి కూడా రక్షణ లేదు. అవసరం వచ్చినప్పుడు అదే వాటర్ మనం వాడుకుంటా ఉన్నాం. ఇట్లాంటివన్నీ లేకుండా, ఏ ప్లాన్ లేకుండా డైరెక్ట్గా పేద ప్రజల మీద, మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరి మీద ఇల్లు కూలగొడతా ఎవరు ఊరుకుంటారు చెప్పండి? డెఫినెట్గా వ్యతిరేకత వస్తుంది. అంటే ఒక పాలసీ తీసుకొచ్చి ఫస్ట్ ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూలగొట్టే జనాలందరూ కూడా సంతోషిస్తారు. అరే వాళ్ళ కూలగొట్టారు నిజంగానే మనకు కూడా ఏదో కొంత చూపించిన తర్వాత మనం వెళ్ళొచ్చని ఒక ఆలోచన వస్తుంది వాళ్ళకి. కానీ అవన్నీ లేకుండా ముందు నుంచి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎంత కూడా జరిగిందంటే గత 10 సంవత్సరాల కాలంలో అంతకుముందు లేకుండే ఉండొచ్చు, కొన్ని ఉండొచ్చు. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కూడా పర్మిషన్ కొన్ని వాళ్ళు ఇచ్చారు. తర్వాత బీఆర్ఎస్ హయాంలో కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే ఎక్కువ కట్టడాలు కూడా బీఆర్ఎస్ హయాంలో వచ్చినాయి. మరి అంత అలాగే వాటర్ బిల్లు ఉండే ఇప్పుడు బీఆర్ఎస్ సార్ మీరు అంటే ఒకటి చెప్పండి, పర్మిషన్ అప్పుడు ఈ హైడ్రల్ గీడ్రల్ లేనప్పుడు పర్మిషన్ ఇచ్చారు కదా సార్. 50 ఏళ్ల కింద సార్. అవును, 50 ఏళ్ళ కింద ఉన్నాయి, ఇప్పుడు జరుగుతుంది కదా, కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి కదా. 50 ఏళ్ళ కింద ఉండొచ్చు. డేటా ఇవ్వాలా? నేను అదే చెప్తున్నా, మీరు ప్రజాక్షేత్రంలో పెట్టండి. ఒక మాట వినండి. ఇదే పటాన్ చెరువులో ఒక చెరువు, ఒక FTL లో దాదాపుగా 40 ఎకరాలు ఒక బిల్డర్ కాంగ్రెస్ ఆయన ఆక్రమించుకొని విల్లాలు కట్టి అమ్మితే మీరు కూలగొట్టరు. ఓకే, మరి ఆయన బయట పెట్టండి అంటున్నారు. అసలు గవర్నమెంట్ దగ్గర దాని దగ్గర అసలు ఏం లేదు సార్. అక్కడ ఇవ్వడానికి ఏముందంటే ఇప్పుడు బీజేపీ పార్టీ ముందుకు వచ్చి మరి మీ చేతికి వచ్చిన ఒక అద్భుతమైన హస్త్రం కదా అది, దాన్ని మరి మీరు ఎందుకు ప్రయోగించలేకపోతున్నారు? ఇప్పుడు నేను ఏమంటున్నంటే గవర్నమెంటే పిచ్చోడి చేతిలో రాయలెక్కుంది. వాళ్ళు ఇచ్చిన ఇది కాదు సార్, ఇది కాదు. మరి మీ ఎలిగేషన్ కి శాంటిటీ ఏముంది? మీరు ఇప్పుడు హైడ్రా కరెక్ట్ కాదంటే హైడ్రా కరెక్ట్ కాదంటే హైడ్రా కరెక్ట్, టోటల్ తెలంగాణ హైడ్రా ఉండాలి, కుంటల చెరువు మీరు పరిరక్షించండి, సపోర్ట్ చేస్తాం. కానీ మీరు చేసే పాలసీ బాగలేదు. మీరు ఒక ₹1 నష్టం జరిగితే ఇప్పుడు మల్లన్న సాగర్ నిర్వాసితులు వచ్చారు సార్. ఒక గ్రామం పోయింది, అక్కడ నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి ఒక ఊరు కట్టినాం కదా. ఇప్పుడు మీరు అక్కడ డ్యామేజ్ ఏం జరిగింది? నిర్వాసితులకు అందరికీ న్యాయం చేశారు మీరు? అందరికీ కొత్త విలేజ్ వచ్చింది. అవును, 300 మంది వచ్చారండి. దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి సార్. మాట్లాడండి. ఉద్యోగాలకు ఇచ్చి కూడా 50% ఇస్తామని ఆర్డర్లు ఇచ్చిన ఎలక్షన్ల ముందు. అదే వాళ్ళు కూడా ఈ రోజు ప్రజాభవన్కి వచ్చి దరఖాస్తులు ఇచ్చారు. నేను అదే అంటే మీకు అసలు తెలుసా దాని గురించి? హైడ్రా తీసుకొచ్చింది ఎందుకు అంటే బీఆర్ఎస్ హయాంలో ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్లు ఇచ్చి అధికారుల మీద కూడా కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అనుకున్నదే ఆడుకున్నారు, అనుకున్నదే ఆక్రమించారు, అనుకున్నదే బిల్డింగ్లు కట్టిన తర్వాత అమ్మేసుకున్నారు. ఇది మొత్తం కూడా అయిపోయింది. చెప్తున్నా, ఎక్కడ కూడా ఏ చెరువు దగ్గర చూసినా కూడా మీకు లేక్ వ్యూ అని పెద్ద అపార్ట్మెంట్లు కనబడుతుంది. ఎవరిచ్చి ఉండండి అధికారం? ఎవరిచ్చారు ఈ పర్మిషను? బీఆర్ఎస్ పార్టీ కాదా? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? కేసీఆర్ కాదా ఇచ్చింది? ఎందుకు అప్పుడు కళ్ళు తెరవలేదా? కళ్ళు లేవు వాళ్ళకి? ఇవన్నీ కూడా చేసినంత కూడా అక్రమాలు చేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ కోసం 5 ఫ్యామిలీ మెంబర్స్కు తిందామనే ఆలోచనతోటి దోచుకున్నది సర్వనాశనం చేసింది కాక ఇగో ఇట్లాంటి పర్మిషన్ మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. టైం వచ్చినప్పుడు బీజేపీ వర్షన్ చెప్పండి, నేను చెప్తా అండి, మీరు వినాలి అది. చెప్పండి. సో అట్లాంటిదంతా చేసి ఇప్పుడు వాళ్ళు చెప్పినా కూడా ఎవరు వింటట్లేదు. ఇక్కడ ప్రజలు కూడా ఎందుకు చెప్పినా వాళ్ళ స్టాండే తెలుసు క్లియర్గా. మొత్తం కూడా ఇదంతా కూడా హైడ్రా తీసుకొచ్చింది కూడా కారణం ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా ఆక్రమించేసి ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్ ఇచ్చి కట్టడాలిచ్చి ఇవన్నీ కూడా. మరి ఎందుకు నాకు అర్థం కాదు, ఎవరు చేసారండి అప్పుడు? తెలియలేదా? జపాన్ చేస్తా, సింగపూర్ చేస్తా, అది చేస్తా ఏమైంది అక్కడ? మూసీ రివర్ ఫ్రంట్ అని కూడా తీసుకొచ్చారు. ఆ బోర్డుకి చైర్మన్ మన సుధీర్ రెడ్డి గారిని కూడా పెట్టారు. ఏది? ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి. అది ఏమైంది అక్కడ? ఎంతవరకు ఎక్కడ పోయింది?
ఎంత కూడా ఏంటంటే దోచుకోవడానికి దాచుకోవడానికి తప్ప కానీ గత ప్రభుత్వాలు కూడా ఇచ్చేసారు. అంత ముందున్న కాంగ్రెస్ ఇచ్చింది, టీడీపీ అంటే నేను అనేది ఏంటంటే అందరు ఇచ్చారు. 10 years లా ఎక్కువైపోయినాయి అని చెప్తున్నా. ఎక్కువైపోయినాయి. ఎక్కువైపోయినాయి అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. చాలా మంది ఇష్టం వచ్చినట్టుగా లిమిట్లెస్ గా ఒకటండి, అవన్నీ కూడా చేసారు. రెండోది కేసీఆర్ గారు ఏమన్నారు అప్పట్లో, ప్రతిదానికి రెచ్చగొట్టిండు కదా ఉద్యమం అప్పుడు. ఆంధ్రోలను బయటకు పంపిస్తా, ఆంధ్రోలు ఇక్కడ ఉండొద్దు, లక్ష నాగలతో దూంతా, తర్వాత ఎన్ కన్వెన్షన్ దగ్గర పోయి కూడా కేటీఆర్ గారు పంపించారు. ఎన్ కన్వెన్షన్ దగ్గర పోయి కూడా వెనక్కి వచ్చినాయి జేసీబీలు అన్ని. ఎందుకు కూలగొట్టలే? ధైర్యం లేకనా, దమ్ము లేకనా? ఎందుకు కూలగొట్టలే అప్పట్లో? ఇప్పుడు ఎందుకు మొత్తుకుంటున్నారు? అవసరం లేదుగా. ఎందుకంటే అట్లాంటి అందరు కూడా పర్మిషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి అప్పుడు ఎవరు కూర్చున్నారు. ఎక్కడ చూసినా కూడా, ఏ చెరువు దగ్గర చూసినా కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు. ఫర్ ఎగ్జాంపుల్ సుర్రం చెరువు, ఇది పటన్ చెరువు దగ్గర, అది ఇన్కర్ బిల్డింగ్ ఎంత పెద్దది అది. అది ఎవరిచ్చారండి పర్మిషన్? తర్వాత ఓవైసీ బిల్డింగ్ ఎవరిచ్చారు పర్మిషన్? తర్వాత మిగతా ప్రతి చెరువు దగ్గర పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి, 20 ఫ్లోర్లు 25 ఫ్లోర్లు. ఎంత ఎవరిచ్చారు పర్మిషన్లు? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎంత కూడా తెలంగాణ ఆస్తుల్ని తెలంగాణ భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, తెలంగాణ ఆస్తులు మొత్తం ప్రజల ఆస్తుల్ని దోచుకున్నారు ఇష్టం వచ్చినట్టుగా. బిల్డర్లకు పర్మిషన్ ఇచ్చి వాళ్ళు అమ్ముకున్నారు. ఇదంతా కూడా ఇప్పుడు బయటపడాలి. రెండవది చెప్పాలి ఏంటంటే, ఎవరైతే ఇవన్నీ కూడా ఆక్రమించారో డెఫినెట్గా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి. ఎవరైతే ఉన్నారో, ఎవడైతే పర్మిషన్ ఇచ్చిండో, ఎవడన్నా కానీ అధికారులు వాళ్ళందరి దగ్గర వాళ్ళ మీద కేసులు పెట్టాలి, రికవరీ చేయాలి, వాళ్ళ మీద సస్పెండ్ కూడా చేయాలి. వీళ్ళందరినీ కూడా అది చేయాల్సిన బాధ్యత ఇప్పుడు తీసుకోవాల్సింది. రైట్ పశుపతి గారు, రాజకీయ విశ్లేషకుడిగా, ఎందుకంటే మనం దీని మీద చాలాసార్లు డిబేట్ పెట్టుకున్నాం సార్. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువైపోతుంది కట్టడాలను కూల్చడాలు కానీ, ఈ మార్కింగ్ చేయడాలు, తర్వాత ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళన వచ్చేసింది సార్. బీపీ పేషెంట్లు వాళ్ళు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యకు కూడా పాల్పడతారు, పెట్రోల్ పోసుకుంటున్నారు, రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. కనీసం పేద ప్రజలకి వాళ్ళకి కనీసం నేను సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వకుండా ఈరోజు చేస్తూ ఉన్నారు. మనం చూసాం, అన్ని మీడియాలో చూస్తూ ఉన్నాం. కానీ పెద్దవాళ్ళని ఎవరు కూడా ఇంతవరకు టచ్ చేయలేదు, కేవలం ఒక ఎన్ కన్వెన్షన్ చెప్తారు తప్పితే. సో మరి ప్రజాగ్రహానికి గురవుతుంది ఈ ప్రభుత్వం. నిజంగా మరి మీకేమనిపిస్తుంది? మరి కరెక్ట్ వేలే అవుతుందా, లేకపోతే నిజంగానే రాంగ్ వేలే అవుతుందా? మీరేమనుకుంటున్నారు? ప్యానెల్ మిత్రులకు, యోయో ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి.